నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ 4000 పోలీస్ శాఖ పోస్టుల భర్తీకి ఆమోదం తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న సంజయ్ యూపీసీసీ కొత్త కమిటీలను ప్రకటించిన హైకమాండ్ 18 మందితో పొలిటికల్ అఫైర్స్ 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై వీడిన ఉత్కంఠ సీఎంగా సుఖ్వీందర్ పేరు అధిష్టానం ఖరారు ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా చివరి వన్డేలో బంగ్లాపై భారీ విజయం ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర పోలీస్ శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది శాంతి భద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖను మరింత పటిష్టం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది పెరుగుతున్న సాంకేతికత మారుతున్న సామాజిక పరిస్థితులలో నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని తెలిపింది అందుకనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది అదేవిధంగా కేంద్ర వైఖరిని ఎండగట్టేలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు రైతు బంధు దళిత బంధు అమలుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలో గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ చిచ్చు పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు గిరిజనులు అడగకముందే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి చేయలేదన్నారు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు రాష్ట్రంలో కేసీఆర్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు లబ్ధిదారులకు మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వర్షాలకు కురుస్తూ కూలడానికి సిద్ధంగా ఉన్నాయని బండి సంజయ్ చెప్పారు సంస్కృతి సంప్రదాయాలను ఎవరు వ్యతిరేకించినా ఎవరు కించపరిచినా బరాబర్ అనుకుంటాం నా దేశం గొప్పది నా ధర్మం గొప్పది గాలి నీరు చెట్టు పుట్ట భూమి రాళ్ళు రప్పలో ప్రతి దానిలో దైవాన్ని తలచి కొలిచి పూజించే ధర్మమే నా భరిద్దామన్నా చెప్పనన్నా అన్నది వాస్తవము చివరకు కోర్టులో శిక్ష పడాల్సిన ఆ బట్టెబాజి గాని కోర్టులో ఆధారాలు సమర్పించకుండా ఇలా కోర్టులో కేసును కొట్టివేసే విధంగా కోర్టు కేసును నిర్లక్ష్యం చేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా భరిస్తామన్నా వారానికో పండుగనట రోజుకో దేవుడట ఎస్ బరాబర్ ఈ దేశంలో సనాతన ధర్మాన్ని ఈ హిందూ సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాలను ఎవరు వ్యతిరేకించినా ఎవరు కించపరిచినా బరాబర్ అనుకుంటాం నా దేశం గొప్పది నా ధర్మం గొప్పది గాలి నీరు చెట్టు పుట్ట భూమి రాళ్ళు రప్పలో ప్రతి దానిలో దైవాన్ని తలచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ బాసర ఐటీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో తాము ఇచ్చిన హామీల అమలుపై ఐటీ అధికారులను ప్రశ్నించారు మెస్ కాంట్రాక్టర్లను మార్చకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రులు అధికారులు ఉండి కాంట్రాక్టర్లను మార్చకపోవడం ఏంటని వీసీని నిలదీశారు నాణ్యమైన భోజనం పెట్టకుంటే ప్రభుత్వం ఉండి ఏం లాభమన్నారు దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారని ఎవరైనా ఎక్కువ చేస్తే పోలీసులకు చెప్పి సెట్ చేయండి ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రుల సబితా ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి విద్యార్థులకు ల్యాప్టాప్లు యూనిఫామ్లు పంపిణీ చేశారు నెంబర్ 2 ఏం చెప్పాము ఆ రోజు అంటే ఇక్కడ ఒక టీ హబ్ అవుట్ పోస్ట్ పెడతామని చెప్పాము దానికి సంబంధించిన ఎంఓయూ ఇప్పుడు చేసుకున్నాం ఫిజికల్గా ఎప్పుడు గ్రౌండ్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు
ఉగాది ఉగాది ఏప్రిల్. కొంచెం రియలిస్టిక్ గా మీటింగ్ నో ప్రాబ్లం. వాళ్ళ పిల్లలకి చెప్పాలి కదా, ఏం చేస్తున్నావు, ఊరికే ఎంఐయూ ఎక్స్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, వాళ్ళకి అర్థం కావాలి. రెండో నెక్స్ట్ మూడవది, లాస్ట్ టైం ఏం చెప్పామంటే మనం ఇక్కడ ఒక మీ మొత్తం ఆడిటోరియంలో సీటింగ్ అంతా మారుస్తామని చెప్పాం. మార్చారా? డన్ సార్, అయిందా? డన్ సార్. ఓకే. నాలుగవది స్పోర్ట్స్ కి సంబంధించి వీళ్ళు బిల్డ్ అండ్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పాము. దానికి డబ్బులు మొత్తం 25 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పాము. అది వచ్చినాయి ఆ డబ్బులు 27 కోట్లు వచ్చాయి సార్. 27 వచ్చినాయి, 2 ఎక్కువ వచ్చినాయి. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం, శానిటేషన్ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మిషన్ భగీరథ ద్వారా యూనివర్సిటీకి స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేస్తామన్నారు. క్యాంపస్ లో ప్రత్యేకంగా సోలార్ పవర్ గ్రిడ్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే బాసర ట్రిపుల్ ఐటీలో 70% మంది అమ్మాయిలే చదువుతున్నారని, వారి కోసం 10 పడకల డెడికేటెడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అటు సైన్స్ బ్లాక్ కోసం 5 కోట్లతో ఏర్పాటు చేస్తామని, ఇక్కడి చెరువును సుందరీకరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి 27 కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. బాసర ట్రిపుల్ నిర్వహించిన స్నాతకోత్సవం మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలు గ్రూపుల్లో టాపర్ గా నిలిచిన విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి డిగ్రీ పట్టాలు అందజేశారు. Ensure that opportunities and innovative practices are needed as we go in days to come, as we grow in days to come. It is the time for universities also to rethink and redesign their curriculum, incorporating latest technological developments and future advances. The industry must be actively involved in shaping the career of the students as they are the future think force. I urge the Honorable Minister for Education, Education Secretary and your Vice Chancellor to actually incorporate a practice school or an apprenticeship model. నేను అనేది ఏంటంటే కనీసం 6 నెలల నుంచి సంవత్సర కాలం పాటు ఇక్కడ చదువుకునే పిల్లలు ఇండస్ట్రీలో కూడా పనిచేస్తూ చదువుకునే విధంగా ఏర్పాటు చేసినట్టయితే కేవలం థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ వచ్చినట్టయితే తద్వారా భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మీరు ఎదగడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశం. సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్రానికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ప్రధాని మోడీ కూడా సింగరేణిపై ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చారన్నారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నారని కేసీఆర్ కుటుంబం విష ప్రచారం చేస్తుందని ఆరోపించారు. బీజేపీని ప్రజలు ఆదరించడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారని అన్నారు. ఏ రాష్ట్రంపై కేంద్రానికి వివక్ష ఉండదన్నారు. పూర్తి స్థాయిలో అన్ని రకాల అధికారాలను వారే చెలాయిస్తూ చివరకు ప్రైవేట్ పరం చేస్తున్నారనేటువంటి ఒక విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చివరకు ప్రధానమంత్రి గారు స్వయంగా రామగుండంలో జరిగినటువంటి బహిరంగ సభలో కల్వకుంట్ల కుటుంబ సభ్యుల యొక్క తప్పుడు ప్రచారానికి చరమగీతం పాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వము ఏ రోజు కూడా సింగరేణికి సంబంధించినటువంటి కంపెనీని ప్రైవేట్ పరం చేయాలనో ఆలోచన లేదు అనేటువంటిది కార్మికులు ఒక విశ్వాసం కల్పించారు. తప్పుడు ప్రచారానికి తెర దింపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి బొగ్గు గనులను అలాట్మెంట్ చేస్తా ఉన్నారు. తెలంగాణలో మాకు ప్రభుత్వ సంస్థలకు అందించడం లేదు, గుజరాత్కు న్యాయము మాకు న్యాయమా అని మళ్ళీ తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ కమిటీని ప్రకటించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది. తెలంగాణకు 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది. అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, అజహరుద్దీన్, మహేష్ గౌడ్లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. అటు మాణికం ఠాగూర్ చైర్మన్ గా 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, విహెచ్ శ్రీధర్ బాబు, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ, రేణుక చౌదరి, మధు యాష్కి గౌడ్, చిన్నారెడ్డి, బాలరాం నాయక్, జానారెడ్డి, వంశీచంద్ రెడ్డి, టి జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ సభ్యులుగా ఉన్నారు. 24 మంది నూతన వైస్ ప్రెసిడెంట్లను, 59 మంది ప్రధాన కార్యదర్శులను, 26 జిల్లాలకు నూతన డీసీసీ ప్రెసిడెంట్లను కూడా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. అటు కొత్త కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం అంకుశపూర్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 6వ ఆర్డీసీ క్రీడా పోటీలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. పేద విద్యార్థులకు మంచి విద్య అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఎక్కువ నిధులు ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురుకుల హాస్టల్లో చదివిన విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000పైనే ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టారని చెప్పారు. సాకారమైంది. ఎందుకంటే ఆయన కళ్ళల్ లెవెల్ రెసిడెన్షియల్ కాలేజెస్ కోర్స్ మీట్ జరిగింది. ఎందుకంటే చాలా ఆనందం అనిపించింది. తెలంగాణలో ఇంత పెద్ద మీటు మా సీఎం కేసీఆర్ గారు అది ఏదైతే కళలు కన్నదో అవి ఈ రోజు అందరితోటి మా అమ్మాయిల కాలేజీలతో సాకారమైంది. ఎందుకంటే ఆయన కళ్ళలు కన్నాడు మా అమ్మాయిలను, మా తెలంగాణ బిడ్డలను, ప్రతి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ఓసీలను, మైనార్టీలను ప్రతి ఒక్కరిని కూడా పెద్ద చదువులు చదివియాలి, ఇంగ్లీష్ మీడియం చదివియాలి, ప్రపంచం తగ్గట్టుగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి ఏదైతే కళలు కన్నాడో ఆ కళలు కూడా నిజమైనవి. ఈ రోజు కేజీ టు పీజీ ఇంత పెద్ద కాలేజీ దర్శనం, డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజ్ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ స్పోర్ట్స్ మీట్ లో మేము కలిస్తే చాలా ఆనందం అనిపించింది. ఒక్కొక్క స్టూడెంట్ వెనుక కూడా ₹1,20,000 ఖర్చు పెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా 1000 గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజెస్ ఓపెన్ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్. లెవెల్ రెసిడెన్షియల్ కాలేజెస్ కోర్స్ మీట్ జరిగింది. ఎందుకంటే చాలా ఆనందం అనిపించింది. తెలంగాణలో ఇంత పెద్ద మీటు మా సీఎం కేసీఆర్ గారు అది ఏదైతే కళలు కన్నదో అవి ఈ రోజు అందరితోటి మా అమ్మాయిల కాలేజీలతో సాకారమైంది. ఎందుకంటే ఆయన కళలు కన్నాడు మా అమ్మాయిలను, మా తెలంగాణ బిడ్డలను, ప్రతి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ఓసీలను, మైనార్టీలను ప్రతి ఒక్కరిని కూడా. హైదరాబాద్ కు మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్పోర్ట్ కి మెట్రో అనేది పెట్టుబడిదారుల కోసం పెట్టినట్లు ఉందని ఆరోపించారు. బిల్డర్ కు 90%, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో 31 కిలోమీటర్ల భారం రాష్ట్ర ప్రభుత్వమే భారం మోస్తుందని అన్నారు. పెట్టుబడిదారుల కోసమే ఏర్పాటు చేస్తున్నట్టుందని మెట్రో అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆర్థికంగా భారం మోసే విధంగా అంటే వాస్తవంగా ఫస్ట్ ఫేజ్ మెట్రో రైల్ ఎప్పుడైతే మంజూరు చేయబడడం జరిగిందో అన్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బిల్డర్ L&T 90% ఆర్థిక భారం మోసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10% ఈక్విటీతో, కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆల్మోస్ట్ వాళ్ళు కూడా 10% ఈక్విటీ వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద ఏదైతుందో వాళ్ళు 1,400 కోట్లు ఇస్తామని చెప్పి అన్నారు. 1,200 కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పని ఇలా ఆ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు కూడా పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే వరకు ఏదైతుంది వల్ల మొత్తం 31 కిలోమీటర్సే కేవలం రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థికంగా భారం మోస్తూ అసలు అందులో L&T ఏమైనా ఆ లైన్ నిర్మాణ వ్యయం లోపల ఏదైతుందో ఆర్థికంగా మరి షేర్ చేయడం జరుగుతుందో అనేది మాత్రం వెల్లడించడం జరగలేదు. సరే, ప్రజల సౌకర్యార్థం మనం ఆలోచింప చేసినా గానీ అది కేవలం పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం. బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఖండించారు. బండి సంజయ్ మాటలు అన్ని జోట మాటలే అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల వల్ల ఏమీ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని విద్యాసాగర్ రావు అన్నారు. 7 కోట్లు మంజూరు చేస్తుంది. ఫ్లడ్ డ్యామేజ్ కింద మన వర్షాలు కూడా ఏవైతే రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ డ్యామేజ్ అయిన బాబతికి వచ్చినాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన ముఖ్యమంత్రి గారు కూడా జగిత్యాల వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున జనమంతా కూడా మేము వస్తాం అని చెప్పి బస్సు దానికి కానీ వచ్చిన రోడ్లన్నీ బ్లాక్ అయిపోయే విధంగా దాదాపు 2 లక్షల జన సమీకరణ చేయడం జరిగింది. దానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొన్న వరదల వల్ల నష్టపోయిన రోడ్లు, బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేఘాల మీద డిసెంబర్, జనవరి వరకు కంప్లీట్ చేయాలని చెప్పి పనులు కూడా మంజూరు చేయడం జరిగింది. పంచాయతీరాజ్లో దాదాపు 14,83,00,00,000 రోడ్లు మంజూరు అనేవి, చిన్న చిన్న బ్రిడ్జులు కూడా మంజూరు అనేవి. RNBలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో బీజేపీలో వణుకు మొదలైందని, అందుకే సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని సివిల్ సప్లై శాఖ రాష్ట్ర చైర్మన్ రవీందర్ సింగ్ అన్నారు. బండి సంజయ్ ఎన్ని పాదయాత్రలు చేసినా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాలేదన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతో దేశంలో ఇక బీజేపీ కనుమరుగు కావడం ఖాయమని, సీఎం కేసీఆర్ ప్రధాని కావడం ఖాయమని స్పష్టం చేశారు. అసలు నేను ఇప్పటిదాకా
చార్జే తీసుకోలేదు. వెల్కమ్ టు తారా కాదు, ఆఫ్టర్ లాంగ్ టైం ప్రెస్ మీట్. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నా బిడ్డ పెళ్లికి రావడం, ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను నా బిడ్డ పెళ్లికి రావడం నిజంగా నా జీవితంలో మరపురాని ఘట్టం. అది నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను 2 చేతులొచ్చి నమస్కరిస్తూ వాళ్ళకు పూర్తిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. అలాగనే సార్ పెళ్లికి రావడం, వచ్చినాక 3-4 గంటల తర్వాతనే జియో రావడం నిజంగా కూడా నేను ఆశ్చర్యానికి గురైన. 2 ఆనందాలను ఇచ్చాడు సార్ ఆ రోజు. ఒకటి పదవితో పాటు నా బిడ్డను ఆశీర్వదించి, దానికంటే పెద్ద గొప్ప రోజు నాకు ఇంకేది లేదనుకుంటున్నా. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త నేను ఇప్పుడు, కాబట్టి అంత పెద్ద గౌరవంగా రావడం, గౌరవంగా నాకు పదవి ఇవ్వడం అంటే నేను నిజంగా కూడా ఒక గంట సేపు మనిషి కాలేకపోయినా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మహాసంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. బండి సంజయ్ యాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మంగళహారతులతో స్వాగతం పలికారు. ఓ రైతు పొలంలో ట్రాక్టర్ నడుపుతూ పొలాన్ని దున్నారు. పలు గ్రామాల్లో యువత భారతీయ జనతా పార్టీలో చేరడంతో కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి బండి సంజయ్ వారిని ఆహ్వానించారు. బండి సంజయ్ వెంట పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి పాదయాత్ర చేస్తూ సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే త్యాగాల నుంచి పుట్టుకొచ్చిన నేత అని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి అన్నారు. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఖర్గే ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన సంఘటనను చెప్పి కంటతడి పెట్టించారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అలాంటి త్యాగాలు చేశారా అని ప్రశ్నించారు. మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక ఇంట్లో మిగిలింది కేవలం వాళ్ళ తండ్రి ఖర్గే గారు మాత్రమే. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. తల దాచుకోవటానికి చోటు లేదు. ఊర్లో ఎవరు అడిగినా కానీ మీ ఇంటిపై దాడి జరిగింది, ఒకవేళ మిమ్మల్ని మేము ఉంచుకుంటే మాపై ఏడ దాడి జరుగుతుందో అనేసి వారు నిరాకరించడం జరిగింది. తల దాచుకునే పరిస్థితి కూడా ఇవ్వలేదు. పక్కనున్న గ్రామాల్లో కూడా అదే పరిస్థితి. వారు కూడా తల దాచుకోవటానికి స్థలం ఇవ్వలేదు. గుల్బర్గాలో వాళ్ళ చిన్నాన్న సిపాయిగా పనిచేసేవారు. కనీసం అక్కడన్నా తల దాచుకుందామనేసి ఖర్గే గారు, వారి తండ్రి మాపన్న గారు అక్కడికి వెళితే అక్కడ వారి చిన్నాన్న యొక్క కూడా అడ్రస్ దొరకలేదు. దాంతో వారు అక్కడనే ఉండటం జరిగిందన్నమాట మనం చేస్తా ఉన్నాం. ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మనం చేస్తా ఉన్నాను. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ వారు, బీజేపీ పార్టీ వారు తెలంగాణ గురించి గొప్పలు మాట్లాడటం, బీజేపీ వారు రజాకారుల గురించి మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు మాత్రం ఇది ప్రజల్లో వైషమ్యాలను పెంచడానికే మాట్లాడుతున్నారు. కానీ గతంలో ఎప్పుడు కూడా ఇంత అగ్నిని, బాధను ఖర్గే గారు తన కేంద్రంలోని బీజేపీ విధానాలను సిపిఐ నేత సాంబశివరావు విమర్శించారు. గుజరాత్ గెలుపును బీజేపీ హైప్ చేసుకుంటుందని, దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చావుదెబ్బ తగిలిందని కోనంనేని అన్నారు. దానిని బట్టి బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిస్తే బీజేపీని నిలువరించడం సులువైన పనని సాంబశివరావు స్పష్టం చేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ పతనం స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. మేము గుజరాత్ లో ఇన్ని గెలిచాం, అన్ని గెలిచామని. దాదాపు 100కు పైగా స్థానాలు అతి తక్కువ స్వల్ప తేడాతో గుజరాత్ లో కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు ఓడిపోవటం జరిగింది. అక్కడ అనేక రీజన్స్ తో వాళ్ళు నిలబెట్టుకోగలిగారు. మరి మీరే అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీలో మీ సంగతి, మీరు అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో మీ సంగతి, ఉప ఎన్నికలు జరిగినటువంటి దాదాపు 8 6-7 స్థానాలు కోల్పోయారు కదా, అక్కడ మీ సంగతి. అందువలన బీజేపీ అనుసరించేటువంటి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిపై రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. కత్తులు పట్టుకుని పిచ్చి పిచ్చి చేస్తున్నారంటూ పవన్ పై మండిపడ్డారామె. నగరంలో ఆంధ్రప్రదేశ్ సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధిపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ విభాగం ఏపీ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని ప్రచార వాహనంపై ఆమె సెటైర్లు వేశారు. I am very much thankful. పీకే గారు ఇలాంటి రకరకాల విన్యాసులు రకరకాల పిచ్చి ట్వీట్లతో ఈరోజు ఏదో తను యుద్ధం చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు. ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడో ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఫస్ట్ ఏమో ఆయనే ఒక ఫోటో తన వెహికల్ తో పోస్ట్ చేశాడు, నేను నా వారాహి యుద్ధానికి రెడీ అని. అది వారాహియా నారాహియా అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఆ బండికి ఏ కలర్ ఉంది, ఆయన షర్ట్కి ఏ కలర్ ఉంది ఎవరు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఆయన కలరు పసుపు అనేది ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఈ మధ్య కాలంలో. సో ఈరోజు ఒక స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెహికల్ ని చూసి భయపడుతున్నాము అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పీకే గారు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మాండూస్ తుఫాను అల్పపీడనంగా బలహీనపడిందని అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు. ఏపీలో రేపు ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 6 జిల్లాల్లోని 32 మండలాల్లో తుఫాను తీవ్రతను చూపిందన్నారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. 33 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామని 778 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరనే సందిగ్ధత వీడింది. ఈ రేసులో ప్రముఖంగా 4 పేర్లు వినిపించగా చివరకు సుఖ్వీందర్ సింగ్ ను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. కాగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. సుఖ్వీందర్ సింగ్ సుఖు హిమాచల్లో రాజపుత్రులు అత్యంత శక్తివంతమైన వర్గంగా తన పేరును పెంచుకున్నారు. అందులో ఒక నాయకుడు సుఖ్వీందర్ సింగ్ ను సీఎంగా ప్రకటించింది. ఇప్పటికే 3 వన్డేల సిరీస్ ను బంగ్లాదేశ్ కు కోల్పోయిన టీమిండియా చివరి వన్డేలో జూలు విదిల్చింది. ఆతిథ్య బంగ్లాదేశ్ తో జరిగిన చివరి వన్డేలో 227 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. 410 పరుగుల లక్ష్య సాధనలో బంగ్లాదేశ్ జట్టు 34 ఓవర్లలో 182 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2, ఉమ్రాన్ మాలిక్ 2, సిరాజ్ 1, కుల్దీప్ 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు. బంగ్లా ఇన్నింగ్స్ లో షకీబ్ అల్ హసన్ చేసిన 43 పరుగులే అత్యధికం.
బంగ్లాదేశ్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగుతున్నట్లు అనిపించలేదు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ను 1-2 తేడాతో ముగించింది. అంతకు ముందు ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 409 పరుగులు చేసింది. యువ కిశోరం ఇషాన్ కిషన్ అద్భుత డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీ టీమిండియా ఇన్నింగ్స్ లో హైలైట్స్ గా నిలిచాయి. ఇక ఇరు జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ డిసెంబర్ 14న ప్రారంభం కానుంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.